సో ఫైనల్లీ అంజలి ట్రెండ్స్ ఛానల్ కి అయితే యాడ్స్ అండ్ స్పిన్ అయితే వచ్చేసింది అనమాట. సో ఫుల్ మానిటైజేషన్ కాకముందే నాకు యాడ్స్ అండ్ స్పిన్ ఎలా వచ్చిందో అనమాట. నేను షాక్. నేను నచ్చిన వీడియోస్ నచ్చి, నా కంటెంట్ నచ్చి, నా హార్డ్ వర్క్ నచ్చి 1100 రూపీస్ వేసింది. థ్యాంక్ యూ సో మచ్ మనీషా ఫర్ యువర్ సపోర్ట్. ఇంకా $100 కూడా కావాలా చెప్పు, వేసేస్తా అని అన్నది. ఇంకా నా బరువు అంతా దిగిపోయింది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రెండ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. థంబ్నెయిల్ చూసి అదేలా అన్న క్వశ్చన్తోనే వీడియో ఓపెన్ చేసి ఉంటారు. సో వీడియో ఓపెన్ చేసి చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియోలో అయితే డీటెయిల్గా చెప్తాను అది ఎలానో. అంటే ఫుల్ మానిటైజేషన్ కాకముందే నాకు యాడ్స్ అండ్ స్పిన్ ఎలా వచ్చిందో ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చెప్తాను. సో వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను ఇలా వీడియోస్ పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. సో ఫైనల్లీ అంజలి ట్రెండ్స్ ఛానల్కి అయితే యాడ్స్ అండ్ స్పిన్ అయితే వచ్చేసింది అనమాట. సో ఫుల్ హ్యాపీ. ఇంకా సో ఫుల్ మానిటైజేషన్ కాకముందు యాడ్స్ అండ్ స్పిన్ ఎలా వచ్చింది అంజలి ట్రెండ్స్ ఛానల్కి అన్నది ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. సో మినీ మానిటైజేషన్ అయిందని వీడియో తీసి పెట్టాను కదా. సో ఆ వీడియో కింద అయితే చాలా మంది కంగ్రాచులేషన్స్ అని మీ బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారనమాట. థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో మినీ మానిటైజేషన్ అయిన తర్వాత మనకు సూపర్ చాట్ అండ్ మెంబర్షిప్ ఎలిజిబిలిటీ అయితే వస్తుంది కదా. సో నాకు కూడా నా ఛానల్ కూడా ఎలిజిబిలిటీ అయితే వచ్చిందనమాట. సో యాక్చువల్గా కథ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, నేను అప్పటి నుంచి దాని ముందు నుంచి లైవ్స్ రెగ్యులర్గా చేయడం అయితే స్టార్ట్ చేసిన కదా ఇప్పటి వరకు కూడా. కాకపోతే ఇక ఒక 4-5 డేస్ నుంచి లైవ్ చేయట్లేదు. అది ఎందుకు అనేది కమింగ్ వీడియోస్లో మీకే తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడైతే పాయింట్కి వస్తే, సో లైవ్స్ చేయడం స్టార్ట్ చేసిన కదా లైవ్లో. సో లైవ్లలో ఒక మనీషా అని ఒక మనిషి నాకు హెల్ప్ చేసిందంటే, అదేలా అంటే సూపర్ థ్యాంక్స్ అని ఉంటుంది కదా. సో దాంట్లో ఫస్ట్ సూపర్ థ్యాంక్ వేసింది ఎవరు అంటే, పాజిటివ్ వైబ్స్ అన్న మెయిల్ ఉన్న వాళ్ళు 60 రూపీస్ సూపర్ థ్యాంక్స్ వేసిల్ అనమాట. అప్పుడు నాకు అట్లా సూపర్ థ్యాంక్స్ అనేది ఒకటి ఉంటుంది, డైరెక్ట్ మనకు అట్లా డబ్బులు వేయచ్చు అని కూడా నాకు తెలియదు అనమాట. సో అది మెంబర్షిప్ అనుకున్నా. వాళ్ళ ఏపీలో అది మెంబర్షిప్ కాదు, సూపర్ థ్యాంక్స్ అని లైవ్ రన్ అవుతుంటేనే 60 రూపీస్ వేసిల్ అనమాట. సో అది నా ఫస్ట్ సూపర్ థ్యాంక్స్. దాని తర్వాత మనీషా అన్న ఒక పర్సన్ అయితే నాకు 1100 అక్షరాల 1100 అయితే సూపర్ థ్యాంక్స్ వేసింది. నేను ఒకటేసారి షాక్. 1100 ఎవరు ఇస్తారు? ఇప్పుడు యాక్చువల్గా ఒక ఫ్రెండ్కి మనం కాల్ చేసి ఒక 500 కావాలి మామ, ఒక 500 ఏమన్నా కూడా 5000 సార్లు ఆలోచిస్తారు. అట్లాంటిది ఒక అన్నోన్ పర్సెంట్ నేను నచ్చిన వీడియోస్ నచ్చి, నా కంటెంట్ నచ్చి, నా హార్డ్ వర్క్ నచ్చి 1100 రూపీస్ వేసింది అనమాట. అంటే నేను ఆ రోజు లైవ్లో చెప్తుండే అనమాట. సో ఫుల్ మానిటైజేషన్ కావాలి, మనకు $10 కావాలి, ఈ యాడ్స్ అండ్ స్పిన్ రావాలి అన్న టాపిక్ ఆ రోజు రన్ అవుతుంటే, సరే $10 ఏదో మనమే ఇచ్చేద్దాం అని చెప్పేసి 1100 రూపీస్ కొట్టేసింది అనమాట. సో ఇంకా కొట్టి, ఇంకా ఇప్పుడు నువ్వు యాడ్స్ అండ్ స్పిన్కి అప్లై చేసుకో అన్న ఒక మెసేజ్ కమెంట్ రాసిందనమాట. నేను షాక్. ఇంకా 1100 కొట్టిందంటే ఒక అన్నోన్ పర్సన్ లిటరలీ ఎంత హ్యాపీగా ఉంటాం కదా. సో మనీషా అన్న ఒక పర్సన్ నాకైతే 1100 రూపీస్ అయితే పంపించేసింది అనమాట. సో $10 అవుతాయి అని అనుకున్నాం, కాకపోతే అవి $9 అయినాయి. ఎందుకు 1100 అంటే $10కి ఇంకెక్కువనే అవుతాయి కదా అని అనుకోవచ్చు. సూపర్ థ్యాంక్స్లో కానీ మెంబర్షిప్లో కానీ 30% యూట్యూబ్ తీసుకుంటుందంట, రిమైనింగ్ మనకంట. సో 1100లో 30% యూట్యూబ్ తీసుకోగా నాకు $9 అయినాయి అనమాట. సో అట్లా కాకపోతే నేను చెప్పలేదు తనకి లైవ్స్ జరుగుతున్నాయి కదా, ఎందుకంటే ఆల్రెడీ $10 అని వేసింది కదా మనీషా. ఈ ఒక్క $1 కాలేదని చెప్తే ఆ ఒక్క $1 కూడా వేసేస్తుంది. ఇప్పటికే చాలా హెల్ప్ చేసింది అని చెప్పేసి నేను చెప్పలే. ఒక రోజు తనే కమెంట్ చేసింది అనమాట, ఏమైంది అంజలి యాడ్స్ అండ్ స్పిన్ వచ్చిందా, $10 నేను వేసేసిన కదా అని చెప్తే, ఇట్లా కాలేదు $9 అయినాయి అని చెప్తే, మళ్ళీ లైవ్ పెట్టు అని చెప్పేసింది. సో ఆ రోజు ఎగ్జాక్ట్లీ నైట్ 9 కల్లా ఈ లైవ్ స్టార్ట్ చేసిన అనమాట. యాక్చువల్లీ నేను ఆ టైంలో అయితే లైవ్ పెట్టాను. సో పెడితే ఆ $1 150 రూపీస్ ఏమో వేసింది అనమాట. పాజిటివ్ వైబ్స్ ఏమో 60 120 సూపర్ థ్యాంక్స్. ఇంకా మనీషా ఏమో 1300 వరకు కూడా సూపర్ థ్యాంక్స్ వేసింది అనమాట. సో వీళ్ళిద్దరితోనే నాకు ఫుల్ మానిటైజేషన్ కాకముందే
$10 అయిపోయినాయి. సో $10 అయిపోతే ఫుల్ మానిటైజేషన్ కంపల్సరీ అన్నట్లేదు. యాక్చువల్గా మనకు యాడ్సెన్స్ పిన్ ఎప్పుడు వస్తుంది అంటే మినీ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత, ఫుల్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మనకు మన వీడియోలో ప్లే అయ్యే యాడ్స్తోని డాలర్స్ జనరేట్ అయినప్పుడు, అవి $10 అయినప్పుడు మనం యాడ్సెన్స్ పిన్గా ప్లే చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ నా ఫుల్ మానిటైజేషన్ కావాలి, నాకు డాలర్స్ యాడ్స్ స్టార్ట్ కాకముందే నాకు వాళ్ళు సూపర్ థ్యాంక్స్ ద్వారా $10 ఇచ్చేసి కాబట్టి నాకు యాడ్సెన్స్ పిన్ వచ్చింది. అది అనమాట అసలు కదా. సో వాళ్ళిద్దరి ద్వారానే ఇప్పుడైతే నాకు బిఫోర్ ఫుల్ మానిటైజేషన్ ముందే యాడ్సెన్స్ పిన్ వచ్చింది. కాకపోతే ఈ పిన్ వచ్చి ఆల్రెడీ 1 వీక్ 10 డేస్ అవుతుంది. కాకపోతే నేను వీడియో కొంచెం లేట్ చేస్తున్నా, కొంచెం వీలు కాలేదనమాట, టైం సెట్ కాలేదు. సో ఈ వీడియో పోస్ట్ చేసేసరికి నా ఛానల్ ఫుల్ మానిటైజేషన్ కూడా అయిపోయింది అనమాట. ఛానల్ మినీ మానిటైజేషన్ అయిపోయింది, ఫుల్ మానిటైజేషన్ అయిపోయింది, యాడ్సెన్స్ పిన్ కూడా వచ్చేసింది. ఇంకా నా బరువు అంతా దిగిపోయింది అనమాట. ఇంకా పేమెంట్ సంగతి అది ఎప్పుడు వచ్చినా నాకు ఓకే. ఎందుకంటే మానిటైజేషన్ గురించే భయపడ్డా, ఎందుకంటే నాకు 1 ఇయర్ దాటింది అని చెప్పిన కదా. సో దానికి అవర్స్ తగ్గడం, వ్యూస్ తగ్గడం, సో అబ్బా అది ఇంకెట్లా సాగుతుందో, ఇంకెన్ని సంవత్సరాలు సాగుతుందో అని భయపడ్డా. కానీ నాకు లైవ్లు చేయడం అయితే చాలా అంటే చాలా ప్లస్ అయింది అనమాట. చాలా మంది సబ్స్క్రైబర్స్ అయ్యిళ్ళు, అంటే జెన్యూన్ సబ్స్క్రైబర్స్. మరి ఎట్లా అంటే ఏ వీడియో పెట్టినా వాళ్ళ లైక్, వాళ్ళ కమెంట్ ఎటు పోదనమాట, కంపల్సరీ వాళ్ళు కమెంట్స్ పెడతారు. అంత మంచి సబ్స్క్రైబర్స్ దొరికిళ్ళు. ఫ్యామిలీ మెంబర్స్ లాగా వీళ్ళందరూ మనకు కనెక్ట్ అయింది ఎక్కడ అంటే లైవ్లలోనే. సో లైవ్లో అయితే చాలా చాలా హెల్ప్ అయినాయి. మొన్నటి వరకు అంటే కొద్ది రోజుల వరకు, ఎగ్జాక్ట్గా ఈ రూల్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో నాకు తెలియదు. కానీ అంతకుముందు ఎట్లుండే అంటే లైవ్లు చేసినప్పుడు మనకు వాచ్ అవర్స్ అనేది కౌంట్ కావు. లైవ్ చేసి అయిపోయిన తర్వాత అది వీడియో కింద అప్లోడ్ అవుతుంది చూసిల్లా, అప్పుడు చూస్తేనే వాచ్ అవర్స్ వస్తాయి అన్న రూల్ అయితే ఉండే. సో అప్పుడు నేను కూడా అట్లయితే ఏమొస్తాయి, లైవ్ అయిపోయిన తర్వాత ఎవరు చూస్తారో ఎవరు చూడరు, లైవ్ రన్ అవుతున్నప్పుడే చూస్తే ఎక్కువ మంది చూస్తారు, అట్లా వాచ్ అవర్స్ వస్తాయి కదా అని అనుకున్నా. మినీ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మీకు తెలుసు కదా, మీలో అందరికీ మాధురి గారిని కాంటాక్ట్ అయితే మీది దగ్గర ఉంది కదా. మినీ మానిటైజేషన్ అయిపోయింది కదా, లైవ్స్ రెగ్యులర్గా చేయండి. సో వాచ్ ఓవర్స్ వస్తాయి. ఇప్పుడు కొత్తగా రూల్ వచ్చింది, లైవ్ చేసేటప్పుడు కూడా ఎంతమంది చూస్తే అన్ని వాచ్ అవర్స్ అయితే యాడ్ అవుతున్నాయి అనమాట. సో మీకు ఫాస్ట్గా ఫుల్ మానిటైజేషన్ అవుతుంది చేయండి అని మాధురి గారు చెప్పడంతోనే ఇంకా నేను రోజు లైవ్స్ చేయడం స్టార్ట్ అయినా. సో అందుకే నాకు ఫుల్ మానిటైజేషన్ కూడా ఫాస్ట్గా అయితే అయిపోయినాయి. లైవ్స్ చేస్తే వాచ్ అవర్స్ యాడ్ అవుతున్నాయి. ఎప్పటి వరకు ఉంటుందో తెలియదు కానీ ప్రస్తుతానికైతే లైవ్స్ చేస్తుంటే వాచ్ అవర్స్ అనేది యాడ్ అవుతున్నాయి అనమాట. సో ఆ లైవ్స్ ద్వారానే నా ఫుల్ మానిటైజేషన్ కూడా అయిపోయింది. ఇంకా లైవ్స్లో ఉన్న మెంబర్స్ ద్వారానే నాకు యాడ్సెన్స్ పిన్ కూడా ఫుల్ మానిటైజేషన్కి ముందు వచ్చింది. ఇదంతా చెప్తున్నావు, అసలు యాడ్సెన్స్ పిన్ అంటే ఏంటి అని మీలో డౌట్ రావచ్చు. యాక్చువల్గా యాడ్సెన్స్ పిన్ అంటే ఏంటంటే మనకు ఫుల్ మానిటైజేషన్ అయిపోయినాక ఇది మీ ఐడి అయినా అని ఐడి వెరిఫికేషన్ అనమాట. దీనికి మనకు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అయితే అడుగుతారు వాళ్ళు. మనం అవన్నీ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత గూగుల్ నుంచి మనకు ఒక 6 డిజిట్ పిన్ అయితే వస్తుంది అనమాట. అది మనము యాడ్ చేస్తే సో ఐడి వెరిఫికేషన్ అయితే అయిపోతుంది అనమాట. యాడ్సెన్స్ పిన్ వచ్చిన తర్వాత ఒక 1 మంత్కి మనము బ్యాంక్ డీటెయిల్స్ కానీ సబ్మిట్ చేయడం ఉంటుంది. యాక్చువల్గా నాకు దీని గురించి పెద్దగా డీటెయిల్గా తెలియదు, ఎందుకంటే నేను అప్లై చేసుకోలేదు. ఎందుకంటే మీలో చాలా మందికి తెలుసు నేను మానిటైజేషన్ ప్రాసెస్ అంతా మాధురి గారికి అప్పచెప్పాను కాబట్టి తనే అంతా చూసుకుంటుంది అనమాట. నేను ఏదన్నా మెయిల్ వస్తే ఇది వచ్చింది మాధురి గారు అని చెప్తే తనే చూసుకుంటుంది. సో అందుకే నాకు పెద్ద రిస్క్ కానీ భయం ఏం లేకుండా అనమాట. సరే పైసలు పోయినా కూడా ఆరాంగా మానిటైజేషన్ ప్రాసెస్ అయితే అయిపోయింది. పిన్ అయితే 3 times అప్లై చేయడానికి అయితే ఉంటుంది. ఒకసారి ప్రాబ్లం అయినా అంటే అడ్రస్ మిస్టేక్ అయినా లేకపోతే ఏదో ఒక సమ్ మిస్టేక్ అయినా కూడా 3 times ఛాన్స్ ఉంటుంది. కాకపోతే నాకు ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చేసింది అనమాట, ఏం మిస్టేక్స్ కాకుండా. పోస్ట్ ఆఫీస్కి వస్తుంది అనమాట యాక్చువల్గా గూగుల్ యాడ్సెన్స్ పిన్. రెగ్యులర్గా లైవ్కి రాని వాళ్ళు ఉంటారు కదా, లైవ్లోకి వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ యాడ్సెన్స్ పిన్ వచ్చింది, ఫుల్ మానిటైజేషన్ అయిపోయింది అని ఎప్పుడో చెప్పేశాను. కాకపోతే రెగ్యులర్గా లైవ్కి రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ వీడియో తీసి రికార్డ్ చేసి పోస్ట్ చేస్తున్నాను. సో అంజలి ట్రెండ్స్ ఛానల్ ఫుల్ మానిటైజేషన్ అయిపోయింది, $10 అయినాయి, యాడ్సెన్స్ పిన్ కూడా వచ్చింది ఫైనల్లీ. ఈ July 31st వస్తే 2 సంవత్సరాలు అక్షరాల 2 years కంప్లీటెడ్కి ఇప్పుడు
ఆ దేవుడు నా మీద దయ తెలిసి యాడ్స్ అండ్ స్పిన్ అయితే ఏ ఆటంకం లేకుండా ఏ టెన్షన్ లేకుండా అయితే సాఫీగా యాడ్స్ అండ్ స్పిన్ నా దగ్గరకు వచ్చేసింది. ఛానల్ మానిటైజేషన్ యాడ్స్ అండ్ స్పిన్ రావడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు $100 నిండడం ఇంకో ఎత్తు అవుతుంది. ఎందుకంటే చాలా నాకు వచ్చే వ్యూస్ చాలా తక్కువ, ఇంకా ల్యాక్స్లల్లా మినిమం ఏ వీడియో పెట్టినా 10K వ్యూస్ 5K వ్యూస్, షార్ట్స్కి అయితే ల్యాక్స్లలో వస్తేనే $100 ఒక 2-3 మంత్స్లలో అయితే నాకు తెలిసి నా ఛానల్ $100 కావాలంటే ఇంకో సంవత్సరం పడుతుంది అని అనుకుంటున్నాను. సో నో ప్రాబ్లం, పేమెంట్ ఎప్పుడు వచ్చినా పర్లేదు, తొందర ఏం లేదు, అది వస్తేనే ఉంటుంది అన్నట్టు అయితే ఏం లేదనమాట. పేమెంట్ ఎప్పుడు వచ్చినా ఏం లేదు, ఎందుకంటే మానిటైజేషన్కే కొంచెం టెన్షన్ పడ్డా, సాగుతూ ఉంది, సంవత్సరం దాటింది కదా అని చెప్పేసి. సో అదనమాట, ఫుల్ మానిటైజేషన్ ముందే యాడ్స్ అండ్ స్పిన్ ఎలా వచ్చిందో అర్థమైంది అని అనుకుంటున్నాను. సో ఈ వీడియో పోస్ట్ చేసేసరికి నా ఛానల్ ఫుల్ మానిటైజేషన్ కూడా అయిపోయిందిలేండి. సో అదనమాట ఈరోజు వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో దిస్ ఈజ్ మై స్టోరీ. ఇంకా టెన్షన్ బాధ అంతా గాల్లో ఎగిరిపోయింది. సో ఫుల్ పేమెంట్ ఎప్పుడు వచ్చినా నో ప్రాబ్లం, మీ అందరు సపోర్ట్ ఉంటే తొందరనే వస్తుంది. ఇంకా 1 yearకి వచ్చినా నో ప్రాబ్లం, కాకపోతే ఇంకా కొంచెం కష్టపడాలి. ఈ వీడియోలో మనిషికి చిన్న థ్యాంక్స్ నోట్ అనమాట. యాక్చువల్గా నా ఫుల్ మానిటైజేషన్ అయ్యి $10 అయ్యి యాడ్స్ అండ్ స్పిన్ రావడానికి నాకు తెలిసి మనిషి మనీ వేయకపోతే మినిమం ఒక 3 to 6 months పట్టేది యాడ్స్ అండ్ స్పిన్ రావడానికి. ఎందుకంటే నాకు 1 week కూడా ఒక $1 కూడా వస్తలేదు అనమాట. అంత తక్కువ వ్యూస్, అంత తక్కువ జనరేట్ అవుతున్నాయి అనమాట డాలర్స్. అట్లాంటిది మనిషి హెల్ప్ చేస్తేనే ఇంత తొందరగా యాడ్స్ అండ్ స్పిన్ అయితే నా ఛానల్కి వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ మనిషా ఫర్ యువర్ సపోర్ట్. ఇట్లనే నీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకే కాదు, చాలా మంది యూట్యూబ్ ఛానల్, చిన్న యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి మనిషా హెల్ప్ చేస్తుందని నాకైతే తెలిసిందనమాట. సో అట్లనే నీ హెల్పింగ్ హ్యాండ్ ఎప్పుడు ఉండాలి మా చిన్న ఛానల్స్ పైన అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా $100 కూడా కావాలా చెప్పు, వేసేస్తా అని అన్నది వద్దు అని అన్నాను అనమాట. ఎందుకంటే సరే మెల్లగా అయినా మంచిదేలే, తొందర ఏం లేదు, ఇంకా కంపల్సరీ నీడ్ ఉన్న వాళ్ళకి ఇచ్చేయి, నాకైతే ఏం వద్దు, నేను నార్మల్గా అవే జనరేట్ అయ్యి రాని అని చెప్పేసి అనమాట. ఈ $10 నాకు చెప్పకుండా వేసేసింది అనమాట. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ మనిషా, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పాజిటివ్ వైబ్స్. వాళ్ళు ఫస్ట్ నాకు సూపర్ థ్యాంక్స్ వేసింది. 120 రూపీస్ సూపర్ థ్యాంక్స్ అయితే వేసిల్లు అనమాట. మెంబర్షిప్ తీసుకున్న ఫస్ట్ మెంబర్ కూడా మనిషేనే, ఇంకెవ్వరు మెంబర్షిప్ అయితే కూడా తీసుకోలేదన్నమాట. సో ఇంకెవరైనా అంజలి ట్రెండ్స్ ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే ప్లీజ్ వెళ్ళి తీసుకోండి. 89 రూపీస్ అనమాట. అక్కడ మీరు తీసుకుంటే వచ్చే బెనిఫిట్స్ కూడా అక్కడ లిస్ట్ అవుట్ ఉంటాయి. నచ్చితే కనుక మెంబర్షిప్ తీసుకోండి. సో అదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అంజలి ట్రెండ్స్.